ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నా శారీస్ కలెక్షన్ చూపించుదాం అనుకుంటున్నాను. ఇవైతే నేను డిజైన్ చేసుకున్న శారీస్ అనమాట నా కోసమని. మొన్న ఒక 3 శారీస్ చూపించాను. ఇవాళ ఇంకో 4 శారీస్ అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఏదో ఒక పాయింట్లో అయితే యూజ్ఫుల్ థింగ్ ఉండొచ్చు. ఇది ఐరన్ చేయాలి యాక్చువల్లీ. ఆల్రెడీ చూపించాను వీడియోస్లో. పిచ్వాయి పెయింటింగ్ వేసాను. ఇది ఆల్రెడీ నేను చాలా షార్ట్స్లో షేర్ చేశాను. ఇది పళ్ళు అనమాట. అండ్ ఇదైతే ఇక్కడ వస్తుంది డిజైన్, ప్యారెట్ డిజైన్ అనమాట. ఇలా అయితే డిజైన్ వేసాను, పెయింటింగ్ వేసాను. పెయింటింగ్ వేసి దానికైతే ఇంకా చమ్కీలు అతికిచ్చాను అనమాట. ఇక్కడ చూడండి ప్యారెట్ లోటస్ ఇలా అన్ని బ్రాంచెస్ లాగా. ఈ శారీ అంతా కూడా ఇలా ప్యాచెస్ అయితే అతికిచ్చాను. మీషోలో తీసుకున్నానని ఆల్రెడీ మీకైతే షేర్ చేశాను. ఈ శారీ యాక్చువల్లీ ఐరన్ చేయాలి, ఐరన్ చేసి చూపించాల్సింది. శారీ అంతా అయితే ఇలా ఉంటుంది. ఆరెంజ్ కలర్ భలే ఉంటుంది కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా. ఇదిగోండి ఇది డిజైన్ అయితే ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. డిజైన్ ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా పళ్ళు అయితే పిచ్వాయి. ఇక్కడ కూడా కొంగు దగ్గర ఇవి వేసాను. కుచ్చులు కుట్టాలి, ఇంకా దీనికి వీలు అవ్వట్లేదు నాకు. ఇలా వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట. ఈ శారీ అయితే మా బాబు అన్నప్రాసన అప్పటిది. ఈ శారీకి నేను చేసింది ఏంటి అంటే, శారీ ఆల్రెడీ డిజైనరే, దీనికైతే నేను ఇలా లేస్ వేయించాను అనమాట. యాక్చువల్లీ ప్లెయిన్గా వస్తుంది, ఇలా అయితే లేస్ వేయించుకున్నాను. ఇలా లేస్ వేయించాను. శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు మొత్తానికి వేయించలేదు లేసు, ఓన్లీ ఇక్కడ వరకే వేయించాను. ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది లుక్. నేను ఇదే వేసుకుంటాను. ఇది కూడా నేను డిజైన్ చేసుకుందే. వెల్వెట్ బ్లౌజ్ తీసేసుకొని ఇలా బీడ్స్ అయితే కుట్టుకున్నాను అనమాట. కింద వచ్చేసి ఇలా అయితే లేస్ వేయించుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట. ఇది కూడా ప్లెయిన్ శారీ తీసేసుకొని ఇలా మల్టీ కలర్ లేస్ అయితే వేయించాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ శారీ అయితే 1 year బ్యాక్ అనుకుంటా చాలా ట్రెండింగ్ అయిపోయింది. ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది. నాకెందుకో ఈ శారీకి వచ్చేసి ఇలా మల్టీ కలర్ లేస్ వేయించితే బాగుంటుంది అనిపించింది. అలాగే ఆనియన్ పింక్ కలరే దీంట్లో కూడా ఉంటుంది అనమాట, ఈ మల్టీ కలర్లోనే. అందుకని ఈ లేస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ నడుము వరకు వేయించుకున్నాను లేస్ని అయితే. ఇది వచ్చేసి 9 meters వచ్చిందనమాట. బిలో 1000 రూపీస్లోనే డిజైన్ చేసుకున్నానండి ఈ శారీని అయితే. అండ్ ఈ శారీ కోసం అయితే ఇదిగోండి ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇదైతే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొబైల్లో తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ని అయితే నేను ఇది ఒక్క శారీకే కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మల్టీ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ముందేమో ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను, ఇంకా బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను, షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కి ప్లస్ శారీకి లేస్ కి అంతా కలిపి కూడా నాకు 1000 రూపీస్ అయిందండి అంతే. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ. ఈ శారీ ఆల్రెడీ రీసెంట్గా అయితే షేర్ చేశాను కదా. జర్దోజీ టైప్లో ఉంటుంది అనమాట వర్క్ అంతా కూడా. ఈ శారీ డిజైన్ చేసుకున్నప్పుడైతే ఇంకా ఈ మిర్రర్స్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది.
ఇది చాలా ఇయర్స్ బ్యాక్ చేసుకున్నానండి ఈ వర్క్ అయితే. ఫస్ట్ మిర్రర్ కుట్టానండి, తర్వాత థ్రెడ్తో ఇదంతా కుట్టాను, బ్లూ కలర్ థ్రెడ్తో. తర్వాత బ్లూ కలర్ చైన్ లేస్ని అయితే ఇలా అతికిచ్చాను, బాల్ లేస్ని. ఇంకా తర్వాత వచ్చేసి చుట్టూ ఇలా జ్యువెలరీ డిజైన్ లాగా అయితే చేశాను అనమాట. ఇదైతే థ్రెడ్డేనండి, జర్దోజీ కాదు. థ్రెడ్ని ఇట్లా మెలికలు తిప్పుకుంటూ జర్దోజీ లాగా తిప్పుకుంటూ కుట్టాను. చుట్టూ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్తో అయితే ఇలా కుట్టాను అనమాట డిజైన్ అయితే. ప్లెయిన్ హాఫ్ పట్టు తీసుకొని ఇలా కుట్టించాను. ఇది వచ్చేసి ఇంకా బ్లూ కలర్ లేస్ అనమాట బార్డర్ దగ్గర. అండ్ ఇంకొకటి గోల్డ్ కలర్ లేస్ కూడా వేయించాను, 2 లేసెస్ వేయించాను ఈ శారీకి అయితే. శారీ ఓవరాల్గా వచ్చేసి ప్యారెట్ గ్రీన్ మంచి కలర్ కదా, మీకు ఇక్కడ ఎలా కనిపించదు కదా అని ఇక్కడ డిజైన్ అయితే చేయలేదు. ఈ రెండింటికి ఇలా ఉంటుంది, పైన కనిపించిన వాటికి అయితే డిజైన్ చేయలేదు. ఓన్లీ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే నేనైతే స్టిచ్చింగ్ చేశాను. ఇంకా కనిపించిన దగ్గర టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా చేయలేదన్నమాట. ఇలా ఉంటుంది శారీ అయితే. పళ్ళు నేను ఇలా వస్తాను, పళ్ళు దగ్గర ఇంక ఇవి కిందికి వస్తాయి కాబట్టి వీటిని అయితే కిందికి కుట్టాను. 3 లైన్స్ కిందికి కుట్టాను. ఇవ్వండి ఇలా వస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. బ్లౌజ్ అయితే ఇది వచ్చాయి మల్టీ కలర్, దేని మీదకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని, అందుకనే తీసుకున్నాను. ఓన్లీ ఈ శారీ కనే దగ్గర వచ్చేసి ఇలా అయితే బీడ్స్ అయితే కుట్టాను అనమాట. ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇది ఈ శారీ బ్లౌజ్. శారీ అండ్ లాస్ట్ శారీ కూడా లేదు, ఇంకా మా ఇబ్బందిలో ఉన్నాయి శారీస్. ఈ శారీ అయితే నా శ్రీమంతానికి నేను డిజైన్ చేసుకున్న శారీ, మా ఆయన దగ్గరుండి కొనిచ్చాడు ఈ శారీని అయితే. చార్మినార్ మదీనా దగ్గర తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి బనారస్ క్లాత్, గోల్డ్ కలర్ బనారస్ క్లాత్ అనమాట. అప్పుడు ఇంకా హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అప్పటి నుంచే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. బార్డర్ అయితే ఇలా వస్తుంది. చాలా బరువు ఉంటుందండి ఇదైతే, మంచి బనారస్. అసలు ఎన్ని ఇయర్స్ అయిందో అయినా కూడా ఇంకా బాగానే ఉంది. ఇదైతే మంచిగా ఐరన్ చేస్తే సూపర్గా ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. ఇదిగోండి, ఈ ఫ్యాబ్రిక్ కూడా భలే ఉంటుందండి, మంచి డిజైనర్ది ఫ్యాబ్రిక్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఈ లేస్ని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఈ శారీకి, రౌండ్ రౌండ్ లేస్. ఇది మా ఆయన్నే సెలెక్ట్ చేసిండు ఈ లేస్ అయితే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా అసలు ఎంత డీటెయిల్డ్గా మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చింది కదా, ఫ్లవర్లో గోల్డ్ కలర్ ఉంది కదా, ఈ శారీ కూడా గోల్డ్ కలరే. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్లోనైతే మధ్య మధ్యలో షేడింగ్ అనిపిస్తుంది చూడండి, సేమ్ మ్యాచింగ్ అవ్వడానికని. ఈ శారీ అయితే అసలు ఎంత హైలైట్ అయిందో. నేను నా శ్రీమంతాన్ని కట్టుకుంటే నా చీరను చూసి ఎంతమంది డిజైన్ చేయించుకున్నారో అండి. శారీ అయితే ఇలా ఉంటుంది. ఒక నిమిషం, ఇంకా దీని బ్లౌజ్ అయితే ఇది, ఈ బ్లౌజ్ మా ఆడపడుచు కుట్టింది. ఇదిగోండి, సింపుల్గా బాగుంటుంది. హ్యాండ్స్కి అయితే ఇలా వేసిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ అవ్వాలి అనేసి హ్యాండ్స్కి ఇంకా ఈ ఫ్యాబ్రిక్తో పాటు ఈ ఫ్యాబ్రిక్ కూడా వేసింది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా వేసేసి ఇలా అయితే లేస్ కుట్టిందనమాట. షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటే అయితే బాగుంటుంది. నాకు ఇప్పటికి కూడా పడుతుంది ఈ బ్లౌజ్. ఇలా నాకు శారీస్ని డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ తోటే ఈ శారీస్ని అయితే డిజైన్ చేసుకున్నాను. ఇవే కాదు ఇంకా కొన్ని శారీస్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.